శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన బంగారమ్మ జాతర సాంప్రదాయ పద్ధతిలో వైభవంగా ప్రారంభమైంది. గెరిక గ్రామోత్సవం ఘనంగా చేపట్టారు. సాంప్రదాయ పద్ధతిలో జాతరను నిర్వహిస్తూ గ్రామానికి శుభం చేకూర్చాలని ప్రార్థిస్తున్నట్లు శ్రీకాళహస్తి ఆలయ ఈవో నాగేశ్వరరావు అన్నారు. శ్రీకాళహస్తి గ్రామ దేవత అయిన శ్రీ బంగారమ్మ జాతర సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభమైంది. మంగళవారం ఉదయం గిరిక పూజతో జాతరకు శ్రీకారం చుట్టారు. ఆనవాయితీ ప్రకారం గొల్ల వంశీకుల ఆధ్వర్యంలో జాతరలు చేపట్టారు. తొలుత శ్రీ బంగారమ్మ అమ్మవారికి విశేష అభిషేక పూజలు నిర్వహించి దివ్య అలంకారాలు చేశారు. అనంతరం శ్రీ బంగారమ్మ, శ్రీ రేణుకాదేవి ఉత్సవ మూర్తులను గొల్ల వంశస్థులు శిరస్సుపై ఉంచుకొని గిరిక ఉత్సవాన్ని ప్రారంభించారు. ఉత్సవం ముందు పంబ వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ అమ్మవారి కొలుపు పూజలు చేపట్టారు. బంగారమ్మ ఆలయం నుంచి శక్తి స్వరూపిణి వద్దకు తీసుకెళ్లి మాడ వీధుల్లో గిరికను వైభవోపేతంగా ఊరేగించారు. ఈ పూజాది కార్యక్రమాలలో ఆలయ ఈవో ఎస్పీ నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ జాతరను సాంప్రదాయ పద్ధతిలో వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ దేవతకు విశేష పూజలు జరిపి అమ్మవారిని తృప్తిపరిచి శ్రీకాళహస్తి క్షేత్రం శాంతితో సుభిక్షంగా ఉండాలని, అందరికీ శుభం చేకూర్చాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు ఏసీ మల్లికార్జున్, లోకేష్ రెడ్డి, సుదర్శన్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. అనుబంధాలు శ్రీ బంగారమ్మ దేవాలయం నందు ఈరోజు 11/6/2024 మరియు 12/6/2024 నందు మహావైభవంగా జాతర మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమం అన్ని పూర్తిగా శ్రీ కాళహస్తి దేవస్థానంలో అందించి సహకారంతో జరుగుతున్నాము. ఈరోజు ఉదయం గరిక పూజ 7 గంటలకు జరిగింది. తదుపరి ముగ్గు 10 గంటలకు, తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు పొంగళ్ళు కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా రాత్రి 12 గంటలకు అమ్మవారు కుంభం వేసుకునేసి తిరిగి చెక్ పోస్ట్ పోయి తిరిగి రేపు ఉదయం 5 గంటలకల్లా బంగారమ్మ దేవాలయం మీద నిలబడను. సాయంత్రం నిమజ్జన కార్యక్రమం వరుసగా పూజా కార్యక్రమం జరుగుతున్నారు కాబట్టి భక్తులు ఇచ్చేసి భక్తుల ఆదరణతో బాగా వైభవంగా చేస్తున్నారు. ఇప్పుడు బంగారమ్మ దేవస్థానం శ్రీకాళహస్తి దేవస్థానం తరపున పరిపూర్ణంగా అన్ని వస్తువులు, సామాగ్రి, పూలమాలలు, ట్రాక్టరు కార్యక్రమాలకు కావాల్సిన వస్తువులన్నీ కాళహస్తి దేవస్థానం సమకూర్చి ఉన్నారు. వాళ్ళ దగ్గరుండి అన్ని వాళ్ళ ఆఫీసర్లందరూ దగ్గర చేస్తున్నారు. వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు జయప్రదంగా చేస్తున్నారు.